సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించడం ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారు. కానీ మొదటి కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులే అని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వకుంటే కౌంటర్ తప్పవని హెచ్చరించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఉప ఎన్నిక వస్తే కూడా గెలుస్తా అని దానం అన్నారు. ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకుంటాం.